అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత 25-26వ సంవత్సరానికి గాను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధి హామీలకు అన్నిటికీ కూడా ప్రాధాన్యతను ఇచ్చి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసేటట్లు ఇవాళ మా బడ్జెట్ ఉందని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతాం. అంతేకాకుండా ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబీకులకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి తెలియజేస్తాం. ముఖ్యంగా ఏదైతే 2014 నుంచి 19 వరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రం ఎంత సుభిక్షంగా ముందడుగు వేసిందో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రం అంతే నష్టపోయింది. దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు వెనుకబడిపోయాం. మీరు చూసుకున్నట్లయితే ఏదైతే 2019లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మీరు గమనించుకోండి, పేదవాళ్లకు ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానం ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి. 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి దాదాపు అధికారంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం రోజే 250 పెంచుకుంటూ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతాన్ని 1,000 రూపాయలు పెంచడానికి దాదాపు 5 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. మా ఎన్డీఏ ప్రభుత్వం మేము మేనిఫెస్టోలు ఇచ్చిన విధంగా ఈరోజు చూడండి, మీరు 3,000 ఉన్నటువంటి పెన్షన్ ఏప్రిల్ మాసం నుంచి కూడా 4,000 రూపాయలకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకైతే 3,000 ఉన్నటువంటి పెన్షన్ 6,000 చేయడం జరిగింది. అలాగే ఏదైతే డయాలసిస్ పేషెంట్ కానీ బెడ్ రెస్ట్ వాళ్ళకి కానీ 10,000, 15,000 ఇచ్చి ఈరోజు అందరిని ఆదుకున్నటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి